నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ అధిక మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం ఎంతగా ఆరాధిస్తే అంతగా అద్భుతమైన ఫలితాలు పొందుతామని మన శాస్త్రం అయితే చెప్తుందండి. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అధిక మాసంలో చేసే ఒక మంచి పరిహారం గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ అధిక మాసంలో మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ధన సంపాదన విషయంలోనూ, అలానే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లోనూ ఇంకా వివాహం కాలేదండి, ఇలా వివాహం గురించి ఇబ్బందులు పడుతున్నవారు, అలానే ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయండి, ఇక మునుముందు ఎలా ఉంటుందని, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందని బెంకపడుతూ ఉంటారు కొందరు. వ్యాపారం బాగాలేదనో, అలానే వ్యాపారం అభివృద్ధిలోకి రావాలనో ఇలా కోరుకునేవారు కూడా ఉంటారు. ఏ వ్యాపారమైనా పర్వాలేదండి. ఇంకా నువ్వు ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ కావాలని కోరుకునేవారు, ఇంకా ఎలాంటి అభద్రతా భావం అనేది రాకుండా ఉండాలని కోరుకునేవారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనం వస్తూ ఉంటుంది. ఈ మాసాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచి ఫలితాలు మనం పొందొచ్చు. ఎవరైతే ఈ మాసంలో పూజలు, మంత్రాలు, జపాలు, దానాలు, అలానే భగవంతుడి నామస్మరణ, భగవద్గీత పారాయణము, పురాణ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామం ఇలాంటి ఎవరైతే ఈ మాసం మొత్తం చేస్తారో వారికి 1000 రెట్ల పుణ్యం వస్తుంది. ఇంకా ఈ మాసంలో మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పే పరిహారాన్ని ఎవరైతే చేసుకుంటారో అంతే మంచి ఫలితాన్ని పొందొచ్చు. మరి ఆ పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు చేసే ఒక లైక్స్ వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి. ఇంకా నాకు కాస్త ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. ఇక వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. స్కిప్ చేస్తే ఎక్కడ ఒక పాయింట్ని మీరు మిస్ అవుతారు. చాలా వరకు నేను డౌట్స్ రాకుండానే అన్ని వివరాలు కూడా క్లియర్గా చెప్తానండి వీడియోలో. అక్కడ చెప్పిన విషయాన్ని మీరు స్కిప్ చేశారని అర్థమవుతుందండి, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకాను మన ఛానల్లో చాలా పాత వీడియోస్ ఉన్నాయండి. మీకు తగిన ఒక పరిహారాన్ని కానీ, పూజని కానీ వాటిలో నుంచి ఎంచుకుని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి. ఇక్కడ మీరు ఒక పెద్ద అఖండ దీపపు ప్రమిద అనేది తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించేది చిన్నదండి, చిన్నది అయ్యి ఉండొచ్చండి, కానీ మీరైతే కాస్త పెద్దదే తీసుకోండి. అలానే నెయ్యి కావాలండి, ఆవు నెయ్యి కావాలి. ఇక ఈ పరిహారాన్ని మీరు కనీసం ఒక వారం రోజుల పాటైనా సరే చేసుకోవచ్చండి. లేదంటే ఈ పరిహారం చేసుకోవడం మాకు కాస్త ఇబ్బంది అంటే అవి కూడా నేను వేరే పరిహారాలు కూడా చెప్తానండి. ఈ పరిహారం చేసుకోవడం మీకు వీలు కాకపోతే మీరు ఏది చేయగలుగుతారో దాన్ని చేసుకోవచ్చు. తర్వాత వీడియోలో నేను చెప్తానండి మరొక పరిహారాన్ని. ఎవరైనా సరే మీ కుటుంబంలో ఒక వారం రోజుల పాటుగా ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద తెచ్చుకోండి. దాన్ని ముందు రోజే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత మీరు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఈ అధిక మాసంలో ఏ రోజైనా సరేనండి, అంటే అధిక మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కానీ, లేదంటే మీకు ఎప్పుడు కుదిరిన ఈ మాసంలో ఒక రోజు కానీ మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఒక ఎల్లో కలర్ క్లాత్ తెచ్చుకోండి. ముందుగా మీ పూజా మందిరంలో ఈ ఎల్లో కలర్ క్లాత్ ఈ విధంగా పెట్టి దాని మీద వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటం కానీ, లేదా విష్ణుమూర్తి పటం కానీ, ఎవరిదైనా సరేనండి, విష్ణుమూర్తికి సంబంధించిన వారు దశావతారాల్లో ఉన్న వారి యొక్క పటం కానీ, విగ్రహం కానీ ఆ క్లాత్ మీద పెట్టండి. కొత్త క్లాత్ వేసి పెట్టండి, అంటే ఎల్లో కలర్ది. తర్వాత స్వామివారి ముందు దీపారాధన చేయాలి. ముందుగా మీరు ఈ ప్రమిద ఉంది కదండి, అఖండ ప్రమిద, దాంట్లో ఆవు నెయ్యిని వేసి 2 ఒత్తులు వేసి, అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేయాలి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని బియ్యం పోసి దాని మీద దీపారాధన వెలిగించాలని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. అలాంటిది ఏదీ లేదండి. మామూలుగా స్వామివారి ముందు ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ మట్టి ప్రమిదను పెట్టి దీపారాధన చేస్తే సరిపోతుంది. ఇది ఒక పరిహారం అని గుర్తుంచుకోండి. మామూలు పూజ కాదండి, ఇది పరిహారం అనమాట. ఆ పద్ధతిని అనుసరించాలి. ఈ విధంగా అఖండ ప్రమిదను అనేది దీపారాధన చేసుకుని పసుపు కుంకాలు పెట్టి మీ యొక్క మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టండి. పాలతో చేసిన నైవేద్యం కానీ, పరమాన్నం కానీ అలాంటిది పెట్టండి. ఏదీ లేదన్నప్పుడు బెల్లమైనా సరే పెట్టండి. ఈ విధంగా మీరు దీపారాధన చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు దీపారాధన అనేది కంటిన్యూగా ఉండాలి. అంటే నవరాత్రులు మనం ఏ విధంగా వెలుగుతూ ఉంటుందో అదే విధంగా వెలుగుతూ ఉండాలి. ఒకవేళ వత్తి అనేది కాస్త అటు ఇటుగా అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ కొత్త వత్తి అనేది తయారు చేసి దీపారాధన అనేది కొండెక్కకుండా మీరు చూసుకోవాలి ఈ వారం రోజుల పాటు. లేదా మేము నెల రోజుల పాటు వెలిగిస్తామండి అని ఒక మాట అనుకుంటే నెల రోజుల పాటు వెలిగించుకోవచ్చు, వీలైతే చేసుకోండి.
లేదంటే కనీసం ఒక వారం రోజుల పాటైనా సరే దీపారాధన చేయాలి. కానీ దీపారాధనకు మీరు ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. లేదండి మేము వారం రోజులు కూడా చేయలేమండి, మాకు కష్టం అండి అంటారా, ఒక్క రోజైనా సరేనండి పూర్తిగా వెలిగేలా ఆవు నెయ్యిని వేసి దీపారాధన చేయండి. ఆ రకంగా అయినా సరే చేసుకోవచ్చు. ఈ మాసంలో ఆ రోజు మొత్తం కూడా పూర్తిగా దీపారాధన వెలుగుతూ ఉండాలి 24 గంటల పాటు. అలానే మీకు వీలైతే ఒకసారి పూజా షాపులో అడిగి చూడండి, పసుపు కొమ్ములతో చేసిన మాల దొరుకుతుంది, 108 పూసల మాల దొరుకుతుందండి. తీసుకొచ్చి స్వామివారికి ధరింపచేయండి. అంటే ఫోటో ఉంటే ఫోటోకు చక్కగా వేయండి. ఈ విధంగా మీరు అధిక మాసంలో వేసి దీపారాధన చేసుకుంటే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ధనాభివృద్ధి, విద్యాభివృద్ధి, వివాహము, అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నవన్నీ కూడా తగ్గిపోతాయండి. మీ యొక్క కోరిక అనేది మనసులో చెప్పుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఒకరోజు దీపారాధన చేశారా, లేదా వారం రోజులు దీపారాధన చేశారా, లేదా నెల రోజుల పాటు కంటిన్యూగా దీపారాధన చేద్దామనుకున్నారు. నెల రోజుల పాటు దీపారాధన చేసినా, ఒకరోజు చేసినా, వారం రోజుల పాటు చేసినా ఆహార విషయంలో ఒక పూట భోజనం అయితే చేయాలండి. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే మామూలుగా ఆహారాన్ని తీసుకోండి, లేదంటే పాలు పండ్లు తీసుకొని ఒక పూట భోజనం అనేది చేయాలి. ఈ విధంగా మీరు నెల రోజుల పాటు చేస్తే చెప్పిన విధంగా మీ వెసులుబాటుని బట్టి చేయండి, మంచి ఫలితాలు ఉంటాయండి. మీరే చూస్తారండి. మీరు ఈ అధిక మాసంలో ఒక్కరోజే చేసినా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మీరు చదవగలిగితే భగవద్గీత ఈ నెల మొత్తం కూడా, ఇంకా దైవ గ్రంథంలో ఉన్న ఏ పురాణాన్నైనా సరే చదవండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఇది మీ ఇంట్లో చేసుకునే పరిహారం. ఒకవేళ ఇలా ఇంట్లో చేసుకోలేమండి, మాకు కాస్త కష్టము అనేవారికి మరొక విధానం కూడా చెప్తానండి. ఆ విధానం కూడా మన శాస్త్రంలో చెప్పబడింది. మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని మీ మనసులో ఉన్న కోరిక నివేదన చేయండి. ఇలా మీరు నెల మొత్తం చేస్తారా, వారం రోజుల పాటు చేస్తారా, ఒకరోజు చేస్తారా అన్నది మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి. ఈ నెల రోజులు మొత్తం చేస్తే అధిక రెట్ట ఫలితాలు ఉంటాయండి, అద్భుతమని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి చూడండి, మీ వీలును బట్టి చాలా మంచి పరిహారం ఇది. ఒక రోజా, నెల రోజుల, వారమా, ఇలా మీరు చూడండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఇంట్లో దీపారాధన వెలిగించినప్పుడు కాస్త చూసుకుంటూ ఉండండి. కొండెక్కితే సమస్య ఏమీ రాదండి. ఇక్కడ మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదండి మేము అస్సలు ఏమీ చేయలేమండి, మా పరిస్థితి బాగాలేదండి అంటారా, కనీసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి చూడండి. లేదంటే చదవడం కూడా మాకు రాదండి అంటారా, వినడానికి చూడండి. ఈ విధంగా నెల రోజుల పాటు మీరు దీపారాధన చేస్తే, అంటే ఆ ఎల్లో కలర్ క్లాత్ మీద స్వామివారిని పెట్టారు కదండి, అలానే ఉంచండి ఒక నెల రోజుల పాటు. స్వామివారికి పూలు పెట్టచ్చు, తీయచ్చు, అన్నీ చేయొచ్చు. ఏదైనా సరే స్వీట్ కానీ ఏదైనా నైవేద్యంగా పెడుతూ ఉండండి ఈ నెల రోజుల పాటు. అయితే ఈ మాసంలో మీరు దాన ధర్మాలు చేయడానికి కూడా చూడండి. ఆవులకు మేత పెట్టండి, పక్షులకు మేత పెట్టండి, చీమలకు ఆహారం పెట్టండి. పిల్లలకు, వాళ్ళకి చదువుకునే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి బిస్కెట్లు కానీ, చాక్లెట్లు కానీ, పెన్నులు, బుక్సులు ఇలాంటివి కూడా ఇస్తూ ఉండండి. అలానే బెల్లంతో చేసినవి, పచ్చి శనగపప్పుతో చేసినవి, లడ్డులు కానీ ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని కూడా పిల్లలకు పెడుతూ ఉండండి. ఈ మాసాన్ని మనం ఎంతగా వినియోగించుకుంటే మీ పూర్వజన్మలో ఉన్న కర్మలు తొలగిపోతాయి, 1000 రెట్ల ఫలితం వస్తుంది. మేము ప్రతిరోజు ఏమి చేయలేమండి అంటారా, కనీసం ఓం నమో నారాయణాయ, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మాత్రం ప్రతిరోజు 108 సార్లు స్మరించండి. ఏమీ చేయలేని వారు కనీసం ఈ ప్రయత్నమన్నా చేయండి. ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారి సహస్రనామం కానీ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ మనసులో మననం చేయండి. ఆర్థికపరమైన ధన సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే అటు అమ్మవారిని, ఇటు అయ్యవారిని ఈ మాసంలో ఎంతగా ఆరాధన చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా ఈ మాసంలో నోములు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా, దైవ సంబంధమైన పూజలు చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు మాత్రం అనంతం అండి. ఈ మాసంలో ఎంతగా శ్రీమన్నారాయణ మనం సేవిస్తామో అంతగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయండి అక్కడ దీపారాధన చేసుకొని కోరుకోవడం వల్ల. మీ కోరిక నెరవేరుతుంది. తప్పకుండా ఈ అధిక మాసాన్ని వినియోగించుకోండి. ఈ విధంగా దీపారాధన చేయండి, లేదంటే కనీసం స్వామివారి యొక్క మంత్రాన్నైనా సరే జపం చేయండి. ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షాలు మీ యందు ఎల్లప్పుడూ ఉండాలని, మీ కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కాస్త చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని
ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.